ఏది నచ్చదు ప్రాక్టీస్ ఇప్పుడు రాజకీ నందయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. పలక ప్రారంభించుకుందాం. కొంచెం జరగండి సైడ్ జరగండి. కొద్దిగా పంతులు కొంచెం జరగండి, పక్క జరగండి. అడ్డం జరిగే పెద్దన్న, అక్కడ జరుగు, నువ్వు జరుగులే. ఓ పెద్దన్న జరుగు. ఓ పెద్దన్న నువ్వు పక్క జరగమ్మ. చాంద్ భాయ్ కొట్టు, సైడ్ కొట్టు కొట్టు, ఓ సైడ్ కొట్టు కొట్టు. దగ్గర ఉంది ఇటు అన్న, ఊకే చేయి పెట్టి మొత్తం చేయి ఆడ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గట్టి చప్పట్లు కొట్టి కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా గౌరవనీయులు పాల్గొంటున్నారు. అదేవిధంగా గౌరవనీయులు పాల్గొంటున్నారు. రావడం జరిగింది. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే సార్, వెల్కమ్ టు జైకర్ సార్. అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా స్వచ్ఛంద సేవకులు, మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీసు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్ఛార్జ్ అధికారి రాజ్ కుమార్ సార్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఓకే సార్, వెల్కమ్ టు జైకర్ సార్. అదేవిధంగా కాంగి నందయ్య గారు, అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ
ఇప్పుడు నీ ఫోటోతో ఏం పని? వయోవృద్ధుల సంక్షేమ కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా సంక్షేమ శాఖ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా సమయము చాలా ముఖ్యమైనది. అన్యంగా భావించకుండా ఓకే సార్. పూల మొక్కలు అందించవలసిందిగా కోరుతున్నాం. టీచర్ గారు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి పూల బొకేలు అందించడం జరిగింది. అదేవిధంగా టిఆర్ నగర్ దాదాపు 40 సంవత్సరాల క్రితం పేదవాళ్ళ కోసం ఏర్పడ్డ స్థలం. నర్సింగాపూర్ శివారి జైత్యాల మండలం. మరి ఆ గ్రామస్తులు ఎంతో ఉదారంతో ఈ భూమి ఇవ్వడంతో పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే మరి నాకు ఒక అవకాశం వచ్చింది శాసనసభ్యునిగా. ఇంత దూరం ఉంటే ఇదొక గ్రామంలో ఉండే ఎంపీటీసీ ఉండే మా చాంద్బాయ్ ఇట్లా గ్రామం ఉంటే బాగుండదు అని చెప్పి అప్పుడు దీన్ని మున్సిపాలిటీలో మెర్జీ చేసి ఇక్కడ ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఒక దవాఖానతో పాటు ఒక మంచి పార్కు, ఇక్కడ బాల సదను, వయోవృద్ధుల సదను, మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు కట్టినామని చెప్పి అట్లనే ఒక మోరి ఉన్నది. చాందిబాయి రోజులు లేతుడు మా బుగ్గలలో వాడ కొంతమంది అభాగ్యులైన వృద్ధులు ఉన్నారు. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఒక ట్రస్ట్ ద్వారా నడిపేవాళ్ళం. దాదాపు 20-25 సంవత్సరాలు ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి సూర్యన్న అధ్యక్షునిగా, నేను గౌరవ అధ్యక్షునిగా రావడం, అలా కొందరు కల్లాపరేషన్లు కూడా చేసేట్టు ఇక్కడే ఒక ప్రైవేట్ దాంట్లో ఉండింది. చాలా నడపడం అనేది చాలా కష్టం ఉండే. ఈరోజు మీ సహకారంతో ప్రభుత్వం రావడం కొంచెం గౌరవ అధ్యక్షునిగా నాకు రాజకీయాలకు రాకముందు ఎప్పుడో 14-15 ఏళ్ళు అయింది. రాజకీయాలకు వచ్చే 12వ సంవత్సరం ఇంకా దాటిపోయింది. పని చేసుకుంటూ పోతున్నాం కానీ సంవత్సరాలు గుర్తు వస్తారు. మరి మేము దాతల సహకారంతో నడపడం జరిగింది. అది వాళ్ళ ప్రభుత్వం అండతోటి ఇంకా మంచి సేవలు అందించే అవకాశం వస్తుందని చెప్పి ఆశిస్తూ గౌరవ మంత్రివర్యులు కొంత కాంపౌండ్ కావచ్చు, అదేవిధంగా బాల సదన్ పిల్లలది కూడా అవసరం ఉంది. పేద అనాథ పిల్లలకు చాలా చిన్న బిల్డింగ్లో జైత్యాల గొల్లపల్లి రోడ్లు ఉంది. మరి బాల సదన్ కూడా ఒక 30 లక్షల రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా పూర్తి అవుతుంది. ఈ 2 కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యులను ఈ సందర్భంగా సభాముఖంగా కోరుతూ, మా మంత్రి గారు తప్పకుండా వారి మాటలలో చెప్పడమే కాదు ఆదేశాలు కూడా త్వరగా జారీ చేసి పూర్తి చేస్తానని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మా డాక్టర్ సంజయ్ అన్న ఇలా 2 మంచి పనులు నా చేతుల్లో చేపించాడు. ఒకటేమో ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వాసిగా, జిల్లా మంత్రిగా ప్రజలకు గుర్తుండే విధంగా 200 కోట్ల రూపాయల యొక్క 230 crores తోని ప్రభుత్వ వైద్య హాస్పిటల్కు శంకుస్థాపన, మరియు నా శాఖ మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ మంత్రిగా వారు కష్టపడి నేను మంత్రి కాకముందు దాన్ని పోరాటం చేసి నిధులు పట్టుకొచ్చి నా చేతులనే ప్రారంభోచన చేసినారు. వారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే పట్టుకుంటే కొంచెం పని ఉంటే అన్న నిద్రపోడు చూసిన నేను అన్న వర్కింగ్ ఫంక్షన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అందుకని ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఆశ్రమం లోపల వారున్న పెద్దలంతా వారి వ్యక్తిగతమైన జీవితాన్ని ఎంతో త్యాగం చేసి ఆ రిటైర్మెంట్ స్టేజ్లో స్థలంలో చుట్టూ ఒక గుట్ట పక్కనే ఇక్కడ మంచి వాతావరణం. ఇప్పుడు అన్న చెప్తుండు సూర్యమన్న అధ్యక్షుడిగా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా 15 సంవత్సరాల క్రితం నుంచి. ఇది మొదలుపెట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వం కొంత మొదలు పెడితే ఈ ప్రభుత్వం మొత్తం ముగించిందని చెప్పి అడుగుతూ ఎక్కువ మాట్లాడకుండా కాంపౌండ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం మారుమూల ప్రాంతం ఉంది కాబట్టి అన్న మా ఓల్డ్ ఏజ్ సంబంధించిన మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో రేపు మాట్లాడతా. ఎక్కడైతే నా డిపార్ట్మెంట్ ఎక్కడ సేవింగ్ అమౌంట్ ఇమీడియట్ ఇచ్చేస్తా. మా కలెక్టర్ గారికి ఇమీడియట్గా దానికి సంబంధించిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్ర గారికి చెప్పి దానికి ఎంత అయితే ప్రతిపాదన అవుతుందో కాంపౌండ్ వాళ్ళు, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గుట్ట ఉంది, రేపు మంచి చెడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ సంబంధించిన పెద్దలతో కూర్చున్నా అంత ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రులకి, ఆ తల్లికి ఆ తండ్రికి ఆ కొడుకు అనుకోకుండా
కొంచెం కోపం ఉన్నప్పుడు ఆ కోపంలో కొంచెం ధైర్యం ఇచ్చే విధంగా ఆ తండ్రి ఆ తల్లి ఏం తీసుకపోరు, అవి తర్వాత కొడుకే అవుతాయి. కానీ కొంచెం సపోర్ట్గా మెడికల్కో హాస్పిటల్కో ఓ ధైర్యానికి ఒక ఆ జీతంలో ఒక 10% అన్నా కూడా అరే నా తండ్రికి ప్రభుత్వం ఎందుకు కట్ చేయడం, ఎందుకు చట్టం తీసుకుంటాడు, నేనే ఇస్తా అని చెప్పి కొడుకు ముందుకు వస్తాడని ఒక భయం ఉండాలని తప్ప ప్రభుత్వానికి వేరే ఉద్దేశం కాదు. తండ్రి కొడుకులు అందరూ కూడా కుటుంబాలు కూడా ఆ ఓల్డ్ ఏజ్ తల్లి పెద్ద మనుషులు కూడా చల్లగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన కాబట్టి ఆలోచనను అమలయ్యే విధంగా అతి త్వరలో జియో వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఓల్డ్ ఏజ్ అసోసియేషన్ పెద్దలందరికీ మా అన్నగారు ఎప్పుడు కలుస్తుంటారు, చాలా మర్యాదగా కాగితం ఇస్తుంటారు, కలిసినప్పుడు కాగితం ఇస్తాడు. మొన్న కూడా హైదరాబాద్కి వచ్చి కాగితం ఇచ్చిండు అన్న అంటే తప్పకుండా అన్న నేను బాధ్యత తీసుకుని 6 నెలలు అవుతుంది రాష్ట్ర మంత్రిగా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ శాఖల మంత్రి నేనే. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిజబుల్, ఓల్డ్ ఏజ్, ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ ఉన్నాయి. మొన్నటి వరకు మైనార్టీ కూడా ఉండే. మరి ఇన్ని శాఖల సందర్భంలో బట్టి 6 నెలల వ్యవధి అవుతుంది. తప్పకుండా మన జిల్లాకు మా డిజబుల్ ద్వారా కానీ వెల్ఫేర్ పరంగా కానీ ట్రైబల్ పరంగా కానీ ఏమేమి నిధులు తీసుకురావాలో ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గానికి ఇచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.